ప్రస్తుతం సలార్ సినిమా తనదైన రీతిలో సత్తాను చాటుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన అందరూ కూడా ఈ సినిమా వల్ల చాలా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా రాధారామ క్యారెక్టర్ ని పోషించిన శ్రేయారెడ్డి మాత్రం ఓవర్ నైట్ లో పాన్ ఇండియాలో స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ఇక ఈ క్రమంలోనే ఈమె నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమా మీద ప్రస్తుతం ఈమె విపరీతమైన అంచనాలను పెంచుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో అభిమానులు ఎవరూ చూడలేని విధంగా ఆయన స్వాగ్ కానీ ఆయన స్టైల్ కానీ మనం ఈ సినిమాలో చూడబోతున్నామంటూ చాలా కామెంట్లు చేస్తుంది. ఇక దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేసుకుంటున్నారు. సలార్ సినిమా ఎలా ఉందో దానికి 2-3 రెట్లు ఓజీ సినిమా అద్భుతంగా ఉండబోతోందంటూ చాలా కామెంట్లు చేస్తుంది. ఇక ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె సలార్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. నిజానికి సలార్ సినిమాలో ఆమె పోషించిన పాత్ర మాత్రం అగ్రెసివ్ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఒక లేడీ శివంగి లాగా తను రెచ్చిపోయి నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో ఆమెకు టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సక్సెస్ తో ఆమె చాలా సినిమాల్లో నటించే అవకాశాలైతే తప్పకుండా వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ ఓజీ సినిమా కూడా సక్సెస్ అయ్యిందంటే ఆమె ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె రాకతో మరొక కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టుగా అయింది. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆ 5-6 మాత్రమే అటు ఇటు తిప్పేవారు. కానీ ఈమె రాకతో మరొక కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి దొరికిన ఫీల్ అయితే అందరిలో కలుగుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది కాబట్టి ఈమె కూడా పాన్ ఇండియా లెవెల్లో నటిగా సూపర్ సక్సెస్ అయ్యింది.